రేవు చిత్రం చూసారు ఇప్పుడు, ఎలా ఉండింది మూవీ? అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాము. సో వెరీ ఒక మూవీ లవర్గా, ఒక యాక్టర్గా నాకు 100% కాదు 500% ఈ సినిమా స్టబ్బుల్. అంటే మేము వచ్చింది, నేను యాక్చువల్లీ సెకండ్ హాఫ్ నుంచి వచ్చాను. సరే అని కూర్చున్నా చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వచ్చే స్టోరీ. రియల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోప్ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ అందరికీ మంచి పేరు వచ్చింది. ఫస్ట్ డైరెక్టర్, రేపు రాబోయేటువంటి తెలుగు ఇండస్ట్రీలో కొత్త కథలకి ఈయన ఒక పెద్ద డైరెక్టర్ అవుతాడు పక్కా. ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొక పర్సన్ చెప్పాలి, ప్రభు అన్న. ఇలాంటి సినిమాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరో ఒక పెద్ద దిక్కు ఉండాలి. అలాంటి సీనియర్ జర్నలిస్ట్ అయిన ప్రభు అన్న ఈ సినిమాని ముందు వేసుకొని ఈ రేవుని ముందుకు తీసుకెళ్ళడం అనేది వెరీ గుడ్ థింగ్. కొత్త వాళ్ళు తీసినట్టుగా ఎక్కడైనా అనిపించిందా మీకు అసలు? లేదు కొత్త వాళ్ళు తీసినట్టుగా అంటే బేసికల్లీ ఫేస్లు అన్ని కొత్తవేమో కానీ ఆ టేకింగ్, ఆ కథ మాత్రం చాలా ఎవరో మేము చూస్తున్నప్పుడు, నేను నా పక్కన మా ఫనీ ఉన్నారు కదా, ఇద్దరే అనుకున్నాం. మళ్ళీ చూస్తే ఒక రంగస్థలం కానీ లేకపోతే ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా చూసిన ఫీలింగే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోప్ అయితే ఒక పాన్ ఇండియా మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోప్లానే ఉంది. సో ఇలాంటి చిన్న సినిమాలని డెఫినెట్గా అందరూ చూసి దగ్గరుండి మీ మౌత్ తాక్తూనే హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఫనీ గారు సార్, ఎలా ఉంది సార్ మూవీ? చాలా బాగుందండి. చాలా అసలు మేము ఇందాక అసలు చాలా రావడం కూడా అసలు ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాం. సినిమా చూస్తుంటే కొద్ది ఇంకా ఇంట్రెస్టింగ్గా సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంకా అసలు చాలా బాగుంది. చాలా మంచి సినిమా. ఒక మంచి సినిమాకి అన్నీ తోడవుతాయి అంటారు కదా, అలాగా కెమెరా వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, హీరో విలన్ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. మీ అభిమానులకి రేవు చిత్రం నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్న సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. మేము ఎప్పుడే చూసి బయటకు వచ్చాం. మీరందరూ చూసి సినిమాని మంచి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.